మోనార్క్ ట్విస్టర్ సీన్ కట్ హెచ్డి మరియు సీన్ కట్ హెచ్డి ప్రో కస్టమర్లకి మోనార్క్ వారి నమస్సుమాంజలి. మోనార్క్ లాంచ్ చేసినటువంటి ఆఫ్లైన్ హెచ్డి వీడియో మిక్సింగ్ సాఫ్ట్వేర్స్ అయినటువంటి సీన్ కట్ హెచ్డి మరియు సీన్ కట్ హెచ్డి ప్రోలో నిరంతరం సరికొత్త అప్డేట్స్ని, సరికొత్త టెక్నాలజీతో రూపొందించినటువంటి ఫీచర్స్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది మోనార్క్. ఈ అప్డేట్స్లో భాగంగా ఇప్పుడు సరికొత్త వర్షన్ 7.0ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 7.0లో ఉన్నటువంటి అప్డేట్స్ మరియు దీంట్లో అప్డేట్ అయినటువంటి ఫీచర్స్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ఇప్పటివరకు మీరు 6.5 వరకు మరియు ఉన్నటువంటి అప్డేట్స్ మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనకి ఈ 7.0లో ఉన్నటువంటి అప్డేట్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. ముందుగా ఈ 7.0లో అప్డేట్ అయినటువంటి ఆప్షన్స్లో బాయ్ గర్ల్ కపుల్ క్యాప్చర్. ఈ బాయ్ గర్ల్ కపుల్ క్యాప్చర్ వల్ల మనకి దీంట్లో వచ్చినటువంటి అప్డేట్ ఏమిటి, దీంట్లో వచ్చినటువంటి మనకి యూజ్ ఏమిటి మనం తెలుసుకుందాము. మనం సాఫ్ట్వేర్లో అంతకుముందు చేసిన వర్షన్స్లో మనం బాయ్ గర్ల్ కపుల్ క్యాప్చర్ చేసినట్లయితే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఆ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన బాయ్ గర్ల్ కపుల్ మనం ఆ ప్రాజెక్ట్ వరకే యూజ్ చేయగలం. ఇన్ కేస్ మనం ఆ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేయకుండా ఆ ప్రాజెక్ట్ అలాగే ఉంచి వేరొక ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ బాయ్ గర్ల్ కపుల్ రిలేటెడ్ పేస్ట్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్ ఎఫెక్ట్స్ కానీ, డిఎం ఎఫెక్ట్స్ కానీ మనం యూజ్ చేయాలి అంటే అంతకుముందు మనకి అవకాశం అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు సరికొత్తగా అప్డేట్ చేసిన 7.0లో మనకి ప్రతి ప్రాజెక్ట్కి, ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టే ఈ బాయ్ గర్ల్ కపుల్ అనేది సేవ్ చేయటం జరుగుతుంది. దీనివల్ల మనం ఒక ప్రాజెక్ట్ మధ్యలో ఉండగానే వేరొక ప్రాజెక్ట్ ఎడిటింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను టైమ్లైన్లో క్లిప్స్ తీసుకొని వీటి యొక్క స్నాప్ షాట్స్ని ఇక్కడ బాయ్ గర్ల్ కపుల్ క్యాప్చర్ దీంట్లోకి వెళ్ళి బాయ్ కాబట్టి బాయ్ దగ్గర టిక్ పెట్టి సేవ్ అండ్ ఎక్స్పోర్ట్. అదేవిధంగా కపుల్ దగ్గర టిక్ పెట్టి సేవ్ అండ్ ఎక్స్పోర్ట్. గర్ల్ సేవ్ అండ్ ఎక్స్పోర్ట్. ఇది నేను సేవ్ చేసినప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే సేవ్ చేశారో ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఒక ఫోల్డర్లో ఒక సపరేట్ ఫోల్డర్ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల మనకి దానికి సంబంధించిన టెంప్ ఫైల్, అంటే ఈ బాయ్ గర్ల్ కపుల్ క్యాప్చర్కి సంబంధించిన టెంప్ ఫైల్ మరియు దానికి సంబంధించిన ఏదైతే మనం ఇప్పుడు క్యాప్చర్ చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ కాపీ అవుతాయి. బాయ్ గర్ల్ కపుల్ మనం తీసిన స్నాప్ షాట్స్ దీంట్లో రికార్డ్ అవుతాయి. దీనివల్ల ఇది ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ సపరేట్గా జనరేట్ అవుతుంది. దీనివల్ల మనం ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా సులభంగా ఈ ఎఫెక్ట్స్ని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు బాయ్ గర్ల్ కపుల్ క్యాప్చర్ చేసిన తరువాత మనం జనరల్గా ఫోటో ఆర్ట్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మనం ఇక్కడ కపుల్లో ఉన్నటువంటి బాయ్ గర్ల్ కపుల్ ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని ఓకే అనగానే మనం క్యాప్చర్ చేసినటువంటి ఫొటోస్ వస్తాయి. జనరల్గా ఇక్కడ నుంచి మీకు ఏం చేయాలో అందరికీ అవగాహన ఉన్నది. ఏది మీరు ఎడిట్ చేసినా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇలా నేను 3 ఫొటోస్ని ఎడిట్ చేసి సేవ్ చేశాను. ఈ 3 ఫోటోలు మనకి ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్నాయి. మనం ఏం చేసామో అవే. ఇప్పుడు ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ అంటాము. తర్వాత పేస్ట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ ఎక్స్పోర్ట్ అంటాము. ఇప్పుడు ఈ పేస్ట్ ఎఫెక్ట్స్ అన్నిట్లో మనం ఇక్కడ క్యాప్చర్ చేసినటువంటి బాయ్ గర్ల్ కపుల్ క్లిప్స్ దాంట్లో సేవ్ అవ్వటం జరుగుతుంది. మనం అదేవిధంగా సాంగ్ ఎఫెక్ట్స్లో ఉన్నటువంటి బాయ్ గర్ల్ కపుల్ కూడా మార్చాలంటే సాంగ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ ఎక్స్పోర్ట్ కొడితే ఈ 3 ఫొటోస్ మనకి సాంగ్ ఎఫెక్ట్స్లో కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇలా సీన్ కట్ హెచ్డి మరియు సీన్ కట్ హెచ్డి ప్రో వాడుతున్న వారు ఎవరైనా సరే ఈ ఆప్షన్ని మీరు చాలా సులభంగా ఇప్పుడు యూజ్ చేసుకొని ప్రతి ప్రాజెక్ట్కి ఈ ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ నేను ఏమైతే అక్కడ అప్డేట్ చేశానో ఆ 3 మాత్రమే ఫొటోస్ రావటం జరుగుతున్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా మనం ఏ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. ప్లస్ ఈ ప్రాజెక్ట్ మనకి మధ్యలో ఉండగా మనం వేరే ప్రాజెక్ట్ మరలా ఓపెన్ చేసినా కూడా ఆ ప్రాజెక్ట్లో ఫ్రెష్గా బాయ్ గర్ల్ కపుల్ తీసుకున్నా కూడా అంతకుముందున్న ప్రాజెక్ట్లో బాయ్ గర్ల్ కపుల్ అనేవి మారవు. దీనివల్ల మనం మల్టీ ఎక్స్పోర్టింగ్ కానీ ఒక ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నప్పుడు వేరే ప్రాజెక్ట్ చేసుకోవటం కానీ ఇలాంటి సులభంగా మనం వర్క్ చేసుకునే విధంగా దీంట్లో చాలా ముఖ్యమైన అప్డేట్ని మీకు ఇవ్వటం జరిగినది. ఇక ఆ తరువాత ఇదే బాయ్ గర్ల్ కపుల్ క్యాప్చర్లో భాగంగా ఇంకొక అప్డేట్ని కూడా మీకు ఇక్కడ సులభంగా చేసుకునే విధంగా చేయటం జరిగినది. అదే మనకి వీడియో ఎఫెక్ట్స్. మనకి జనరల్గా ఎఫెక్ట్స్లో సాంగ్ ఎఫెక్ట్స్ కానీ వీడియో ఎఫెక్ట్స్ కానీ ఇలా పిప్ ఎఫెక్ట్స్ కానీ ఇలా కొన్ని ఎఫెక్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. సీన్ కట్ హెచ్డి అయినా సీన్ కట్ హెచ్డి ప్రో అయినా. సీన్ కట్ హెచ్డి అయినట్లయితే సాంగ్ ఎఫెక్ట్స్ అని పిక్చర్ అండ్ పిక్చర్ ఎఫెక్ట్స్ అని ఈ విధంగా ఈ పేర్లతో ఉంటాయి. దీంట్లో మనం చూసినట్లయితే జనరల్గా ఇక్కడ బాయ్ గర్ల్ కపుల్ వేరే వాళ్ళవి వస్తాయి. మనం మ్యారేజ్ చేసేటప్పుడు ఏ మ్యారేజ్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించిన బాయ్ గర్ల్ కపుల్స్ని దీంట్లో మనం ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకోవాలి. కానీ ప్రతి ప్రాజెక్ట్గా మనం అవి అన్ని టైమ్ లైన్లో తీసుకొని ఏవిఐలో ఎక్స్పోర్ట్ చేసుకొని డి డ్రైవ్లో మనం అవి రీప్లేస్ చేసుకోవడం ఇవంతా కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రాసెస్. ఇప్పుడు ఈ ఆప్షన్ని మనకి చాలా సులభంగా మీకు చేసి ఇవ్వడం జరిగినది. చాలా సులభంగా మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకునే విధంగా మీకు ఒక ఆప్షన్ని చేసి ఇవ్వడం జరిగింది. అదే మనకి ఆప్షన్ సేమ్ బాయ్ గర్ల్ కపుల్ వీడియో క్యాప్చర్. అంతకుముందు మనం టైమ్ లైన్లో ఒక్కొక్క వీడియోని 10 to 15 సెకండ్స్ పెట్టి మనం ఎక్స్పోర్ట్ చేసి డి డ్రైవ్లో వీడియోస్లో ప్లేస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా అవసరం లేకుండా మీరు ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టే ఉంటుంది, ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటే ఇంకో ప్రాజెక్ట్ వాళ్ళయే ఉంటాయి. మీరు ఏ మ్యారేజ్కి చేస్తే ఆ మ్యారేజ్ సంబంధించిన వీడియో క్లిప్స్ని దాంట్లో మనం ప్లేస్ చేసినట్లయితే మీకు ఒక మ్యారేజ్లో ఇంకో మ్యారేజ్ అనేవి మిక్స్ కావు. మీరు దీనివల్ల ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ ఈ మ్యారేజ్లో వాడినట్లయితే నెక్స్ట్ మ్యారేజ్లో కూడా ఇది ఎక్స్పోర్ట్ చేయకుండా నెక్స్ట్ మ్యారేజ్లో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఫోటోలు వాడాలి, వీడియోస్ వాడాలి అనుకున్నట్లయితే మీకు ఈ ఆప్షన్ చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. జనరల్గా మనం బాయ్ గర్ల్ కపుల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ 15 అంటే 5 బాయ్ 5 గర్ల్ 5 కపుల్ క్లిప్స్ని ఇక్కడ ప్లేస్ చేయమని అడుగుతుంది. మనం డైరెక్ట్గా తీసుకున్న క్లిప్ని ఇలా దాంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. చాలా సులభంగా ఈ ఆప్షన్ మనకి ఇక్కడ అప్డేట్స్లో ఈ 7.0లో ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనం మల్టీ టాస్కింగ్ చేసుకోవాలన్నా మల్టీ వర్క్స్ చేసుకోవాలన్నా ఒక ప్రాజెక్ట్ మధ్యలో ఉండగా వేరొక ప్రాజెక్ట్ మనం చేయాలన్నా ఇలాంటి వాటికి ఈ వర్క్ చాలా యూజ్ అవుతుంది. సపోజ్ దీంట్లో మనం ఎడిట్ చేసిన క్లిప్, సపోజ్ నాకు దీంట్లో మధ్యలో క్లిప్ కావాలి, ఇలా మనం ఎక్కడి నుంచి కావాలో అక్కడ ఐ, ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఓ ఇలా కూడా పెట్టి తీసుకోవచ్చు. సపోజ్ దీంట్లో నాకు ఈ క్లిప్ డిలీట్ చేయాలి, దీన్ని క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. ఇలా డ్రాగ్ చేసి దాంట్లో ఇలా మనం ప్లేస్ చేయొచ్చు. ఇలా మనం 5 బాయ్ 5 గర్ల్ 5 కపుల్ క్లిప్స్ని మనం ఈజీగా దీంట్లో మనం ప్లేస్ చేసినట్లయితే మనకి ఏ మ్యారేజ్ చేసినా కూడా ఆ మ్యారేజ్కి సంబంధించిన బాయ్ గర్ల్ కపుల్ వీడియోసే రావటం జరుగుతుంది. ఇదొక చాలా మంచి ఆప్షన్ని ఈ 7.0లో మనకి ఇవ్వడం జరిగినది. ఓ డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేసుకుంటాము. అదేవిధంగా గర్ల్ క్లిప్స్ డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఎడిట్ చేయాలి అనుకున్నట్లయితే డబుల్ క్లిక్ చేసినట్లయితే క్లిప్ మనకి ప్రివ్యూ విండోలో రావడం జరుగుతున్నది. ఇక్కడ మనం ఎక్కడి నుంచి క్లిప్ కావాలో అక్కడి నుంచి క్లిప్ తీసుకోవచ్చు. ఓ డైరెక్ట్ డ్రాగ్ చేసి దాంట్లో మనం ఇలా రీప్లేస్ చేస్తాం. ఇలా మనం ఫొటోస్ అయినా రీప్లేస్ చేయొచ్చు, వీడియోస్ అయినా రీప్లేస్ చేయొచ్చు. ఇలా అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఎక్స్పోర్ట్,
ఈ ఆప్షన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఆ క్లిప్స్ అన్నీ మనకి దానికి సంబంధించిన ఒక టెంప్ జనరేట్ అయ్యి మనం ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడ ఒక ఫుటేజ్ అనే ఒక ఫోల్డర్లో ఇవన్నీ కూడా అక్కడ మనకి జనరేట్ అవ్వటం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు, ఆ ఫైల్స్ ఉన్నన్ని రోజులు, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా వాళ్ళకి సంబంధించిన బాయ్ గర్ల్ కపుల్ క్లిప్స్ మాత్రమే ఈ ఎఫెక్ట్స్లో రావటం జరుగుతుంది. ఈ పిక్చర్ అండ్ పిక్చర్ ఎఫెక్ట్స్ కానీ, సాంగ్ ఎఫెక్ట్స్ కానీ, అదే మనకి పిఐపి ఎఫెక్ట్స్ కానీ, ఎస్ఎఫ్ ఇన్అవుట్ ఎఫెక్ట్స్ కానీ, పిఎఫ్ ఇన్అవుట్ ఎఫెక్ట్స్ కానీ, ఈ కేటగిరీ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా ఆటోమేటిక్గా ఈ బాయ్ గర్ల్ కపుల్ అనేవి దాంట్లో రీప్లేస్ అవ్వటం జరుగుతుంది. దీనివల్ల మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. కానీ దాంట్లో సాంగ్ ఎఫెక్ట్స్, మనం ఎస్ఎఫ్ ఇన్అవుట్ ఎఫెక్ట్స్, పిక్చర్ అండ్ పిక్చర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం ఇలా ఫొటోస్, ఇలా వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకొని వాడుకున్నాము. వేరొక ప్రాజెక్ట్ కూడా అవే ఎఫెక్ట్స్ వాడాలి. కానీ అంతకుముందు అయితే మనకి ఈ అవకాశం ఉండేది కాదు. దాంట్లో మనం మరలా ఎక్స్పోర్ట్ చేసుకొని చేస్తే పాత ప్రాజెక్ట్లో కూడా ఆటోమేటిక్గా అవి చేంజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు మనకు అలా చేంజ్ అవ్వవు. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టే సేవ్ అవుతుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్లో సంబంధించిన వీడియోస్ ఆ ప్రాజెక్ట్లోనే ఉంటాయి, ఈ ప్రాజెక్ట్లో సంబంధించిన వీడియోస్ ఈ ప్రాజెక్ట్లోనే ఉంటాయి. దీంతో మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా మనం హ్యాపీగా ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎక్స్పోర్ట్ చేసుకొని మనం డివిడి రైట్ చేసుకోవచ్చు, బ్లూరే రైట్ చేసుకోవచ్చు. అంతకుముందు ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకొని వేరొక ప్రాజెక్ట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ వీడియో క్లిప్స్ దీంట్లో ఏమైనా వచ్చాయా, ముఖ్యంగా పేస్ట్ ఎఫెక్ట్స్లో కానివ్వండి, ఈ వీడియో ఎఫెక్ట్స్లో కానివ్వండి, చెక్ చేసుకొని ఆ తర్వాత మనం చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. మోనార్క్ ఎప్పటికప్పుడు టెక్నాలజీని మీ ముందుకు అందరికంటే వేగంగా అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇలా ఆఫ్లైన్ ప్రొడక్ట్స్లో ఎన్నో ఆప్షన్స్ని, ఎన్నో అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు తీసుకురావడం జరుగుతుంది. కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్స్కి ఎలాంటి అప్డేట్స్ కావాలి, కస్టమర్స్కి ఎలాంటి ఫీచర్స్ కావాలి అని రీసెర్చ్ చేసి వాటిని ఎప్పటికప్పుడు టెక్నాలజీలో అప్డేట్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇన్బిల్డ్ చేసుకొని ఆప్షన్స్ని సులభంగా వాడే విధంగా టెక్నిక్స్ని రూపొందించి మీ ముందుకు అప్డేట్స్లో ఈ విధంగా తీసుకురావడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ వచ్చినటువంటి 7.0లో ఎన్నో ఆప్షన్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. 4K ఫైల్ ఎడిటింగ్ కానివ్వండి, 4K ఫైల్ ఎక్స్పోర్టింగ్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. అదే భాగంగా మీకు ఇంకా కొత్త సాంగ్ ప్రాజెక్ట్స్, కొత్త టైటిల్ ప్రాజెక్ట్స్ మరియు కొత్త హైలైట్ ప్రాజెక్ట్స్, ఇలాంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ మరియు 3D 2D వెడ్డింగ్ ఎఫెక్ట్స్ ఎప్పటికప్పుడు కొత్తవి మీకు సీజన్ వైజ్గా అప్డేట్ చేస్తూ మీ ముందుకు అప్డేట్స్ తీసుకురావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ అప్డేట్స్ తీసుకోవాల్సిన వారు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మీ యొక్క అప్డేట్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అదే 7.0 డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు monarchinnovative.com వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అప్డేట్స్లో భాగంగా డౌన్లోడ్స్లో మీకు సాఫ్ట్వేర్ ఉంటుంది 7.0, దాన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. లేకపోతే హెల్ప్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ అన్నా కూడా మీకు 7.0 అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆ వీడియో ఎఫెక్ట్స్ అప్లై దాంట్లో రీప్లేస్ అయ్యాయో లేదో చూద్దాము. చూడండి, మనం ఏ క్లిప్స్ అయితే రీప్లేస్ చేసామో ఆ క్లిప్స్ ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యాయి. మనం ఈ రెండు రీప్లేస్ చేసాము, ఆ రెండు మనకి ఇక్కడ రావటం జరిగినది. ఈ విధంగా మనం ఇక్కడ ఇప్పుడు ఏ ఎఫెక్ట్ అప్లై చేసినా కూడా ఆటోమేటిక్గా మనం ఏవైతే దాంట్లో ఇంపోర్ట్ చేసామో ఆ వీడియోసే మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. ఇది 7.0లో చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో 7.0లో అప్డేట్ అయినటువంటి ఆప్షన్స్లో చాలా గొప్ప ఆప్షన్, మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాము.
నెక్స్ట్ ఆప్షన్ స్కిప్ ఫ్రేమ్స్. స్కిప్ ఫ్రేమ్స్ జనరల్గా మనం హెచ్డి క్యాసెట్ ఏదైతే హెచ్డి రికార్డింగ్ చేసిన మెమరీ కార్డ్స్ని మనం సిస్టంలో దాంట్లో ఉన్నటువంటి డేటాని సిస్టంలో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటాము. కాకపోతే మెమరీ కార్డ్లో రికార్డ్ అయినటువంటి క్లిప్స్లో కెమెరామెన్స్ కొన్ని కెమెరాస్లో మనకి ఏమైంది ఎండింగ్ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా షేకింగ్ వస్తున్నది. ఈ ఎండింగ్ ఫ్రేమ్ షేక్ రావడం జరుగుతున్నది. ఈ ఎండింగ్ ఫ్రేమ్ షేక్ ఏదైతే వస్తున్నదో ఆ షేకింగ్ మనకి ప్రతి క్లిప్కి కట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అది చాలా కష్టమైనది. మనం ప్రతి క్లిప్ చూసుకొని కట్ చేసుకోలేము ఎక్కడ షేకింగ్ ఉంది ఏంటి అనేది. ఆ ఎండింగ్లో ఉన్నటువంటి క్లిప్ ఆటోమేటిక్గా ఏదైతే జర్క్ ఉందో ఆ జర్క్ మనకి రిమూవ్ చేయడానికి ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ని దీంట్లో మీకు అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు ఈ క్లిప్స్లో ఉన్నటువంటి ఎండింగ్ ఫ్రేమ్ కానీ స్టార్టింగ్ ఫ్రేమ్ కానీ కట్ చేయాలనుకున్నట్లయితే నేను ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ స్కిప్ ఫ్రేమ్స్ దీన్ని క్లిక్ చేసి మీరు స్టార్టింగ్లో ఎన్ని ఫ్రేమ్స్ స్కిప్ చేయాలి, ఎండింగ్లో ఎన్ని ఫ్రేమ్స్ స్కిప్ చేయాలి అని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఎండింగ్ నుంచి మీకు ఒక 10 ఫ్రేమ్స్ అనేవి ఇలా స్కిప్ చేస్తుంది. అలా మీకు ఎన్ని ఫ్రేమ్స్ స్కిప్ చేయాలంటే అన్ని ఫ్రేమ్స్ ఆటోమేటిక్గా స్కిప్ చేసి అక్కడ ఇచ్చేస్తుంది. ఇక్కడ స్కిప్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎండింగ్లో ఎక్కడా కూడా ఆ ఎండింగ్లో కెమెరా షేకింగ్స్ ఏవైతే జర్కింగ్స్ వస్తాయో అవి కట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. దీనివల్ల మనం ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మనం ప్రతి క్లిప్ చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ స్కిప్ ఫ్రేమ్స్ ఆప్షన్ వల్ల. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ గాని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ కోడింగ్ రికార్డ్. టైమ్ కోడ్ రికార్డ్. సపోజ్ మనం జనరల్గా విహెచ్ఎస్ క్యాసెట్స్ చూసినట్లయితే ఇక్కడ కింద టైమ్ కోడ్స్ అలా రావటం జరుగుతుంది. ఆ పద్ధతిలో ఏదైనా మీరు ప్రమాణ స్వీకారాలు కానీ లేకపోతే ఏదైనా పదవీ విరమణ ఫంక్షన్స్ ఏమైనా చేసినా కానీ వాళ్ళకు కొంతమంది టైం అనేది అడుగుతూ ఉంటారు. మాకు ఇక్కడ ఏ డేట్లో జరిగింది, ఏ టైంలో జరిగింది, టైం కావాలి అని. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు టైం కోడింగ్ ఆప్షన్ అనేది మీకు ఎక్స్పోర్టింగ్లో ఇవ్వడం జరిగినది. అంటే మీరు చేసిన ప్రోగ్రామ్కి మీరు ఇక్కడ టైం కోడ్తో పాటు ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఆ టైం కోడ్ ఒరిజినల్ టైం కోడ్తో పాటు మనం ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి చేయాలో అక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ ఆప్షన్ పెట్టుకుంటాము. సపోజ్ స్టార్టింగ్ నుంచి కావాలంటే స్టార్టింగ్లో కజర్ పెట్టి యు, ఎండింగ్ వర్క్ కావాలంటే ఎండింగ్ వర్క్ కజర్ పెట్టి పి చేసి ఇక్కడ ఎలోస్ టు షో ఇక్కడ ఉంది కదా ఎలోస్ టు షో దీన్ని క్లిక్ చేసి షో ఓఎస్డి ఆన్ డెస్క్టాప్ ప్రివ్యూ ఇలా అనగానే ఇలా కొన్ని టేబుల్స్ ఈ నెంబర్స్ ఇవన్నీ వస్తాయి. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏం కావాలంటే అది ఉంచుకొని రిమైనింగ్ తీసేయచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఒక ఓ లేయర్ లాగా వస్తుంది, వైట్ లేయర్ లాగా, దాన్ని తీసేయచ్చు. సేఫ్ ఏరియా అక్కర్లేదంటే తీసేయచ్చు. టైం కోడ్లో సోర్స్ టైం అంటే మనం తీసినటువంటి టోటల్ క్లిప్స్ యొక్క సోర్స్ టైం, అదేవిధంగా కరెంట్ టైం, ప్రజెంట్ అక్కడ టైం లైన్లో ఉన్నటువంటి కరెంట్ టైం, టోటల్ టైం, ఇలా 3 టైప్ ఆఫ్ టైమ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఏ టైం కావాలంటే ఆ టైంని ఇక్కడ పెట్టుకోవచ్చు, రిమైనింగ్ టైమ్స్ని తీసేసుకోవచ్చు. ప్లే స్పీడ్ ఇక్కడ స్పీడ్ ఒకటి ప్లే అవుతుంది, ఆ ప్లే స్పీడ్ ఉంచాలంటే ఉంచవచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. ప్లే ఇండికేటర్, వాల్యూమ్ మీటర్ ఇలా తీసేసి నాకు ఏవైతే మెయిన్ కావాలో అది మాత్రమే ఉంచి రిమైనింగ్ నేను ఇక్కడ తీసేసుకునే అవకాశాన్ని మనకి దీంట్లో ఇవ్వటం జరిగినది. ప్లస్ దాని యొక్క ప్లేస్ ఎక్కడ ప్లేస్ చేయాలి, అది నాకు లెఫ్ట్లో కావాలా, రైట్లో కావాలా, మిడిల్లో కావాలా, సెంటర్లో కావాలా, మీకు ఎక్కడ కావాలంటే దాన్ని అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఫాంట్ కలరు, ఫాంట్ అవుట్లైన్ కలరు ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకొని దాన్ని ఇక్కడ మనం రికార్డింగ్లో చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్పోర్టింగ్ చేసేటప్పుడు కూడా ఈ ఆప్షన్ని మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది, ప్రింట్ టైం కోడ్ అని. ప్రింట్ టైం కోడ్ అంటే అప్పుడు మీకు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో మీద ఈ టైం కోడ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ ఆప్షన్ కొంతమందికి ఉపయోగపడే ఆప్షన్ గానే చెప్పుకోవచ్చు. మళ్ళీ టిక్ తీసేస్తే ఆ టైం కోడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ ఆప్షన్ మనం ఆటో ట్రాన్సిషన్స్ కానీ ఆటోమేటిక్ ట్రాన్సిషన్ అప్లై చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలాంటివి చేసేటప్పుడు మనకి నచ్చిన ఎఫెక్ట్లన్నీ సెలెక్ట్ చేసుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాము. పెట్టుకొని ఆ ఫోల్డర్ అనేది లింక్ ఇస్తాము. కానీ ఇప్పుడు అలా కాకుండా అంతకంటే సులభముగా మనం ట్రాన్సిషన్ అప్లై చేసుకునే ఆప్షన్ని మనకిక్కడ ఇవ్వటం జరిగినది. అది ఏమిటో చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను ఈ ఎఫెక్ట్ని నేను ఆటోమేటిక్ ట్రాన్సిషన్గా అప్లై చేయాలి. రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ట్రాన్సిషన్ యాజ్ డిఫాల్ట్ ట్రాన్సిషన్, సెలెక్ట్ ట్రాన్సిషన్ యాజ్ డిఫాల్ట్ ట్రాన్సిషన్ అని నేను ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు చూడండి డ్యూల్ ఎఫెక్ట్స్, ఏవిఐలో డ్యూల్ ఎఫెక్ట్స్, ఈ నెంబర్ గల ఎఫెక్ట్ నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో క్లిప్ అండ్ ఇక్కడ డిఫాల్ట్ ట్రాన్సిషన్స్లో ఇక్కడ నేను సెలెక్ట్ డిఫాల్ట్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా అదే రావడం జరుగుతుంది. సెలెక్ట్ డిఫాల్ట్లో ఈ నెంబర్ గల ఎఫెక్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్షన్లో వచ్చేసింది. ఇది సెలెక్ట్ పెట్టేసి ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్సిషన్ చేసేస్తే ఆటోమేటిక్గా ప్రతి చోట అదే ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఆటో ట్రాన్సిషన్ నేను ఇప్పుడు ప్రిఫరెన్సెస్ డిఫాల్ట్ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని ఓకే, ఆటో ట్రాన్సిషన్ చూడండి నేను ఏ ఎఫెక్ట్ అప్లై చేశానో అదే ఎఫెక్ట్ ఇక్కడ మనకి రావటం జరిగినది. ఓకే, ఇది ఒక మంచి ఆప్షన్గానే చెప్పుకోవచ్చు. తరువాత దీంట్లో మనకి అదే ఆటో ట్రాన్సిషన్లో భాగంగా మనకి యాడ్ ట్రాన్సిషన్ ఇన్ సీక్వెన్స్. సపోజ్ నాకు ఒక 50 ఎఫెక్ట్స్ నేను ఏ ఆర్డర్లో పెట్టుకుంటే అదే ఆర్డర్లో 1 by 1 నాకు అప్లై అవ్వాలి. మనకి ఇక్కడ ఎడిట్లో డిఫాల్ట్ ట్రాన్సిషన్స్లో ఇక్కడ సీక్వెన్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, సీక్వెన్స్ సెలెక్టెడ్ అని. కానీ ఈ సీక్వెన్స్లో మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ ఆర్డర్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఎఫెక్ట్ అనేది కనిపించదు, ఓన్లీ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. అలాంటప్పుడు అంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, మనకు కావాల్సిన ఎఫెక్ట్లన్నీ కూడా మనకు కావాల్సిన ఆర్డర్లో ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకొని ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఉన్న ఎఫెక్ట్స్ 1 by 1 యాడ్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దీనికి కూడా ఒక ఈజీ ఆప్షన్ అనేది దీంట్లో అప్డేట్ చేయడం జరిగింది. మీకు ఏదైతే ఎఫెక్ట్ కావాలో అదే రైట్ క్లిక్ చేయండి, ఫస్ట్ ఇది కావాలి, సెట్ యాడ్ డిఫాల్ట్ ట్రాన్సిషన్ సీక్వెన్స్ అనండి, యాడ్ ట్రాన్సిషన్ సీక్వెన్స్ యాడ్ అయిపోతుంది. తర్వాత ఏం కావాలి, యాడ్ ట్రాన్సిషన్ సీక్వెన్స్. ఇలా మీరు ఏ ఎఫెక్ట్లు ఇక్కడ వరుసగా యాడ్ చేస్తారో అవే ఎఫెక్ట్స్ అక్కడ వరుసగా అప్లై అయిపోతాయి. దీనివల్ల ఎఫెక్ట్స్ మనం ఏ ఎఫెక్ట్స్ దేని తర్వాత ఏ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాము సీక్వెన్స్లో అనేది ఈజీగా మనకి తెలిసిపోతుంది. అంతకుముందు మనం ఒక ఫోల్డర్లో పెట్టుకొని దాన్ని ఆ ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రీప్లేస్ చేసుకోవడం ఇదంతా కొంచెం రిస్కీ ప్రాసెస్. ఇప్పుడు ఈజీగా రైట్ క్లిక్ చేయడం, యాడ్ ఆ సీక్వెన్స్ అంటే ఆటోమేటిక్గా మీరు అక్కడ సీక్వెన్స్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే మీకు అక్కడ అవే ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా సీక్వెన్స్లో యాడ్ అయిపోవడం జరుగుతుంది. మనం ఇక్కడ ఏ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నామో అవే మనకి ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఇందాక మనం డ్యూల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పైన ఆల్రెడీ కొన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత ఇవి యాడ్ అయిపోయాయి. ఫ్రెష్గా తీసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచి అలాగే యాడ్ అయిపోతాయి. ఈ ఆప్షన్ కూడా ఓ రకంగా ఒక మంచి ఆప్షన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ రెండు ఆప్షన్స్ ఓకే, మనం ఈ ఆటో ట్రాన్సిషన్ చేసే వాళ్ళకి ఈ రెండు ఆప్షన్స్ చాలా మంచి ఉపయోగం ఉన్నది. నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం చూద్దాం. యాడ్ న్యూ ఫోల్డర్ అండ్ సబ్ కేటగిరీ. మనం ఎఫెక్ట్స్లో మన పేరు మీద ఒక ఫోల్డర్ యాడ్ చేసుకోవచ్చు. అంతకుముందు యాడ్ చేయాలి అనుకున్నట్లయితే కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడు ఈజీగా మనం ఎఫెక్ట్స్ మనకి ఎక్కడ ట్రాన్సిషన్స్లో ఎక్కడ మనం ఎఫెక్ట్ కావాలి అంటే అక్కడ ఎఫెక్ట్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 7.0లో ఇక్కడ ట్రాన్సిషన్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం మీకు చేంజ్ చేయడం జరిగినది. అంతకుముందు మనకి ఇక్కడ ఉన్నటువంటి డిఎఫ్ఎక్స్ని A to B చేయటం జరిగింది, ఎస్ఎఫ్ఎక్స్ని A to A చేయటం జరిగింది. A to B అంటే రెండు క్లిప్స్కి మధ్యలో అప్లై చేయాల్సినటువంటి ఎఫెక్ట్స్, అంటే ఏ క్లిప్లో నుంచి బి క్లిప్లోకి మూవ్ అయ్యేటప్పుడు ప్లే అయ్యేటువంటి ఎఫెక్ట్ని A to B ఎఫెక్ట్స్ అంటాము. A to A ఎఫెక్ట్స్ అంటే డైరెక్ట్గా వీడియో మీద అప్లై చేసేటువంటి ఫ్రేమ్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ని మనం ఇక్కడ A to A ఎఫెక్ట్స్గా చెప్పుకుంటాము.
ఇలా 2 కేటగిరీస్ని ఈజీగా మనకి అర్థమవ్వటం కోసం A to A, A to B అని ఇవ్వటం జరిగినది. ఇలా ఇంటర్ఫేస్ని కొంచెం మీకు చేంజ్ చేయడం జరిగినది. ఏ కేటగిరీ ఆ కేటగిరీ సపరేట్ చేయడం జరిగింది. దాంట్లో సబ్ కేటగిరీస్ ఇలా ఇవ్వటం జరిగినది. ఇది 7.0లో కొంచెం మీకు ఇంటర్ఫేస్ అనేది మీకు ఈజీగా ఉండటం కోసం చేంజ్ చేయటం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోల్డర్ యాడ్ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తాను, యాడ్ న్యూ ఫోల్డర్ అంటాను, ఒక పేరు ఇచ్చాను, ఫోల్డర్ యాడ్ అయిపోయింది. దీంట్లో సబ్ ఫోల్డర్ ఇస్తాను, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తాను, యాడ్ న్యూ ఫోల్డర్, ఇక్కడ హిందూ ఎఫెక్ట్స్. అంటే మీరు రెగ్యులర్గా ఏ ఎఫెక్ట్లు అయితే మీరు యూజ్ చేస్తారో ఆ ఎఫెక్ట్లు, ఈ హిందూ మ్యారేజ్ ఎఫెక్ట్లు ఏవైతే మీరు యూజ్ చేస్తారో అవన్నీ కాపీ చేసి దాంట్లో పేస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, మనం సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా, హిందూ వెడ్డింగ్ చేస్తున్నట్లయితే ఆ హిందూ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటారు. అక్కడ ఉన్న ఎఫెక్ట్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు అప్లై చేసుకుంటారు. అవి ఎలా చేసుకోవాలో చూడండి. నాకు ఈ ఎఫెక్ట్ కావాలి, తర్వాత ఈ ఎఫెక్ట్ కావాలి, కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ ఎఫెక్ట్ కావాలి, కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేయండి. ఇలా కంట్రోల్ పట్టుకుని ఏ ఎఫెక్ట్లు కావాలో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ అని ఆ ఫోల్డర్లోకి వచ్చి పేస్ట్. చూడండి, ఆ ఎఫెక్ట్లు ఇప్పుడు మనకి పేస్ట్ అయిపోయాయి. ఇలా మీకు ఏ కేటగిరీలో ఏ ఎఫెక్ట్స్ కావాలి, A to Aలో అయితే ఒక ఫోల్డర్ పెట్టుకోండి, A to Bలో అయితే ఒక ఫోల్డర్ పెట్టుకొని మీకు ఏ ఎఫెక్ట్లు కావాలో ఆ ఎఫెక్ట్లు కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోల్డర్స్లో ఉన్నటువంటివి కాపీ చేసుకోండి, అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి. అయిపోయినవి. మీకు నచ్చిన ఎఫెక్ట్లన్నీ ఒకే చోటకు వచ్చేస్తాయి. వాటిని ఇప్పుడు ఈజీగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్గానే మనం ఇక్కడ పరిగణించవచ్చు. మీకు కావాల్సిన ఎన్ని ఫోల్డర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని సబ్ ఫోల్డర్స్ అయినా పెట్టుకోవచ్చు. దాంట్లో మీకు నచ్చిన హిందూ, క్రిస్టియన్, మ్యారేజ్, వెడ్డింగ్, బారాత్ ఇలా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎఫెక్ట్స్ అన్నీ మీరు ఏవైతే అప్లై చేస్తారో అవన్నీ కేటగిరీస్ తయారు చేసి పెట్టుకోవచ్చు. మీరు ప్రోగ్రామ్ని సిచ్యువేషన్ బట్టి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఆడియో వేవ్ ఫామ్ లెఫ్ట్ రైట్ ఛానల్. మనకి ఇప్పుడు ఆడియోలో లెఫ్ట్ రైట్ ఛానల్ని ఇక్కడ సపరేట్గా ఇవ్వటం జరిగినది. మనం ఏదైనా టైం లైన్లో ఆడియో తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఆడియోలో మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ ఛానల్ అంటే ఇక్కడ చూడండి, మీకు దాంట్లో లెఫ్ట్ రైట్ అనేది రావటం జరిగింది. ఇలా లెఫ్ట్ రైట్ ఛానల్స్ని మీకు ఇవ్వడం జరిగింది సపరేట్గా. లెఫ్ట్ రైట్ ఛానల్స్ని ఈ ఆడియోలో మనకి సపరేట్గా ఇవ్వడం జరిగినది. ఒక ఆడియో ఇంపోర్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఈ ఆడియోలో మనం చూసినట్లయితే లెఫ్ట్ రైట్ ఛానల్స్ని అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఛానల్స్ ఇది కొత్తగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం. లెఫ్ట్ రైట్ ఛానల్స్ని ఆడియోలో మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ ప్రాక్సీ క్రియేటర్ అని ఇవ్వడం జరిగింది. అంటే మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఒక సపరేట్ ఒక కాలం రావడం జరిగింది, యాడ్ అవ్వడం జరిగినది. దీంట్లో ప్రాక్సీ క్రియేటర్ అంటే మనం 4K కెమెరాస్లో షూట్ చేసినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి .mov కానీ MKV కానీ వేరే ఫార్మాట్స్లో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫైల్స్ మనకి డైరెక్ట్గా సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ కావు. ఈ ఫైల్స్ యొక్క
ఈ ఫైల్స్ మనం సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ చేసుకుని వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మీకు 4K ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకునవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ని మీకు మెన్షన్ చేయడం జరిగినది. అదే ప్రాక్సీ క్రియేటర్. దీన్ని ఓపెన్ చేసుకొని మనం ఏ ఫోల్డర్లో అయితే 4K ఫైల్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ స్టార్ట్ అంటే దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మనకి కొడాక్ చేంజ్ చేసుకొని సపరేట్ ఫైల్గా కింద ఏర్పడడం జరుగుతుంది. ఒరిజినల్ ఫైల్ అది అక్కడే ఉంటుంది, దాంట్లో ఒక సబ్ ఫైల్ కూడా మనకి రావడం జరుగుతుంది కొడాక్ చేంజ్ అయిపోయి. అంటే మన సాఫ్ట్వేర్ ఏదైతే ఇంపోర్ట్ చేస్తుందో ఆ కొడాక్లో మీకు ఒక సపరేట్ ఫైల్ కూడా అక్కడ లోడ్ అవ్వటం జరుగుతుంది. దీనివల్ల మీరు ఆ ఫైల్స్ని డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ చేసుకొని మీరు మీ వర్క్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఆటోమేటిక్గా అవి మనకి ఫైల్స్ కన్వర్ట్ చేసేసి అంటే కొడాక్ చేంజ్ చేస్తుంది. క్వాలిటీ ఎటువంటి కంప్రెస్ చేయదు, ఓన్లీ కొడాక్ మాత్రమే చేంజ్ చేస్తుంది. మీరు ఈ ప్రాక్సీలో కన్వర్ట్ చేసినటువంటి ఫైల్స్ని సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ చేసినప్పుడు మీరు 4K అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేసుకుంటాం. 4K అప్లికేషన్ మనం ఎలా ఓపెన్ చేసుకుంటాము? ఇక్కడ 4K సెట్టింగ్స్ని ఇప్పుడు మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4K దీంట్లో 2160p25లో సెలెక్ట్ చేసుకొని మనం పాత్ ఇచ్చి పేరు ఇచ్చి మనం ఆ 4K ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసినప్పుడు ఫైల్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు మనకి మెసేజ్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇండికేట్ చేసినప్పుడు మీరు అక్కడ ఎస్ అని ప్రెస్ చేయండి. ప్లస్ 4K ఎక్స్పోర్టింగ్ ఆప్షన్ కూడా మీకు దీంట్లో ఇవ్వటం జరిగినది. 4K ఫైల్స్ మీరు వర్క్ చేయాలి అనుకున్నట్లయితే సిస్టంలో ఖచ్చితంగా 16GB ర్యామ్ ఉండాలి సుమా. ఇప్పుడు 4K ఎక్స్పోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఎక్స్పోర్టింగ్ ఆప్షన్స్లో ఇక్కడ 4K ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి H264 పెట్టుకుంటాము. కింద ఇక్కడ 4K ఇక్కడ ఇచ్చినటువంటి మీకు ఆప్షన్ ఇది 4K 38402160p2500 mbit 2.0 AC 192K బిట్ పెట్టుకొని మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాము. 4K ఫార్మాట్లో మనం ఎక్స్పోర్టింగ్ అనేది చేసుకుంటాము. ఈ ఆప్షన్ మనకి మోంటేజ్ క్రియేటర్లో కూడా ఇవ్వటం జరిగినది 4K ఎక్స్పోర్టింగ్ ఆప్షన్. ఓకే, ఇది జనరల్గా మనకి ఈ సీన్ కట్ HD ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మనకి ఈ కొత్త వర్షన్ 7.0లో వచ్చినటువంటి అప్డేట్స్. మరియు దీంతో పాటు మోంటేజ్ క్రియేటర్లో కూడా ఒక సరికొత్త అప్డేట్ని మీకు ఇవ్వటం జరిగినది. మోంటేజ్ క్రియేటర్లో ఇచ్చినటువంటి ఆ అప్డేట్ ఏందో మనం చూద్దాము. మనం మోంటేజ్ క్రియేటర్ ఓపెన్ చేసుకుంటాము. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాము. మనకి ఇక్కడ ఒక సాంగ్ చేయాలి అనుకోండి, ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం క్లిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇప్పుడు నేను కొన్ని క్లిప్స్ తీసుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ మోంటేజ్ క్రియేటర్లో వచ్చిన అప్డేట్ ఏమిటి అంటే మనం క్లిప్స్కి డైరెక్ట్గా ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. ఆ క్లిప్ని బ్రైట్నెస్ పెంచాలి అన్నా, ఆ క్లిప్ని కొంచెం గ్లో చేయాలి అన్నా, సాఫ్ట్నెస్ చేయాలన్నా, ఆ క్లిప్కి బ్లాక్ అండ్ వైట్ చేయాలి అన్నా, ఏం చేయాలి అన్నా సరే మీరు డైరెక్ట్గా ఆ క్లిప్ మీద రైట్ క్లిక్ చేసి ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. ఆప్షన్ మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. జనరల్గా మనం ఆటోమేటిక్గా సాంగ్స్లో కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఫిల్టర్స్ అప్లై చేసి ఉంటారు. బట్ మీకు ఇచ్చినటువంటి కస్టమర్ మీకు ఇచ్చినటువంటి క్లిప్స్లో ఏమైనా దాంట్లో లైటింగ్ తక్కువ ఉన్నా, కొంచెం బ్లర్ ఉన్నా, అలాంటి వాటిని అడ్జస్ట్ చేయడానికి మీకు పాసిబిలిటీ అనేది అంతకుముందు అయ్యేది కాదు. ఇప్పుడు ఈ
కాన్ఫిగర్ ఫిల్టర్ అంటే డైరెక్ట్గా ఏ క్లిప్కి ఆ క్లిప్ మనం ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకునే ఆప్షన్ ఇవ్వటం ద్వారా మీరు ఆ క్లిప్స్కి మీరు డైరెక్ట్గా మీకు కావాల్సినట్లుగా ఫిల్టర్స్ని అప్లై చేసి డైరెక్ట్గా ఆ సాంగ్లో మీరు అప్లై చేయవచ్చు. ఆ ఫిల్టర్ ఇప్పుడు మనం ఎలా అప్లై చేస్తాము అంటే దీని మీద రైట్ క్లిక్ చేస్తాము. ఇక్కడ కాన్ఫిగర్ ఫిల్టర్ అని ఉంటుంది. కాన్ఫిగర్ ఫిల్టర్లోకి వెళ్ళి దీంట్లో మీకు ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ అప్లై చేస్తారు. నేను వీడియో సెట్టింగ్స్ అప్లై చేశాను, యాడ్ అన్నాను, ఓకే అన్నాను. దీన్ని అడ్జస్ట్ చేయాలి అంటే దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై ఇక్కడ కనిపిస్తుంది ప్రివ్యూ. ఇక్కడ మనకి ఇక్కడ ఎఫెక్ట్ సెటప్ అని ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ఆన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎఫెక్ట్ సెటప్ అనేది ఇలా మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. ఓకే, ఈ ఎఫెక్ట్ సెటప్ని మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన సెటప్ వస్తాయి. మనం దీనికి అప్లై చేసిన ఎఫెక్ట్ వీడియో సెట్టింగ్స్. దీన్ని మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా దానికి లైటింగ్ పెంచాలంటే పెంచవచ్చు, తగ్గించాలంటే తగ్గించవచ్చు, ఏం చేయాలన్నా చేయొచ్చు. మీరు దేనికి అప్లై చేయాలంటే దానికి అప్లై చేయొచ్చు. దీనికి అప్లై చేయాలనుకుంటే దానికి రైట్ క్లిక్ చేసాము, చేసి కాన్ఫిగర్ ఫిల్టర్ అన్నాము, ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ అప్లై చేస్తాం. సాఫ్ట్ ఫోకస్ అప్లై చేయాలా, యాడ్, ఓకే. దానికి ఒక్కో దానికి ఎన్ని ఫిల్టర్స్ అయినా అప్లై చేయొచ్చు. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ క్లిప్స్ని డైరెక్ట్గా మనం సాంగ్లో యూజ్ చేయొచ్చు. ఇలా మనం ఇండివిజువల్గా సాంగ్ కంపోజింగ్ చేసేటప్పుడు కూడా అంటే మోంటేజ్లో కూడా మనం ఏమైనా సపరేట్గా ఫిల్టర్స్ని ఏవైనా అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఈ కాన్ఫిగర్ ఫిల్టర్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్గానే మనం పరిగణించవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మోనార్క్ మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ని, ఫీచర్స్ని నిరంతరం డెవలప్ చేస్తూ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇది మనకి ఈ 7.0లో ఉన్నటువంటి అప్డేట్స్. మరొకసారి మోనార్క్ మరియు సీన్ కట్ హెచ్డి మరియు సీన్ కట్ హెచ్డి ప్రో కస్టమర్లకి అందరికీ ధన్యవాదములు.